pronunciation. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడిదిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్లోకి నేరుగా వెళ్ళిపోదాం. సో సౌండ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓం సౌండ్లో ఆ కేంద్రంలో ఉండడం, మా అనే దగ్గర ఆ కానీ లేదా మా అని అవి రెండు లేకుండా మధ్యలో ఉండటం అన్నమాట. సెంటర్ ఆన్ ది సౌండ్. ఈ సెంటర్ ఆఫ్ ది సౌండ్లో వితౌట్ ఎనీ ఆ లేదా ఆ ఊ మా కానీ లేకుండా ఉంటాం. జస్ట్ యు అంటే ఏంటి? ఆ ఊ అనమాట. ఏయుఎం అన్నట్టు చెప్తున్నారు ఓము ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ మనకేమి ఆ ఊ మా అని ఉంటుంది. అది మన మామూలుగా ఓంకార శబ్దం. తర్వాత అలా స్పీడ్గా చెప్తే ఓం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది శబ్దం. అయితే జస్ట్ ఆ సెంటర్లోనే ఉండాలి. అకార ఉకార మకార ఉకారంలోనే ఉండాలి. ఇది డిఫికల్ట్ టెక్నిక్. అందుకని టెక్నిక్స్ అని చాలా సులువుగా ఉన్నాయి. ఈ టెక్నిక్ కొంచెం కష్టం. అయితే కొంతమందికి ఇది సూటబుల్గా ఉంటుంది. ఎవరైతే ఈ సౌండ్స్ మీద పనిచేస్తారో వారికి సూటబుల్గా ఉంటుంది. సంగీతజ్ఞులకి, కవులకి, వారికి ఎంతో సెన్సిటివ్ ఇయర్ ఉండాలి. అంటే ఆ చెవి చాలా సున్నితంగా ఉంటాయి. ఎంత చిన్న శబ్దమైనా వినగలిగేటువంటి స్థాయిలో ఉంటాయి. వారి కొరకు ఈ టెక్నిక్ సహాయపడుతుంది. ఆ సెన్సిటివ్ ఇయర్ అనేది అంటే ఆ చెవి సెన్సిటివ్గా లేకపోతే చాలా సూక్ష్మమైన సౌండ్స్ కూడా వినడానికి లేకపోతే ఇది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ సౌండ్. ఆ ఓం అనే శబ్దంలో ఈ యొక్క శబ్దం ఆ యొక్క లోపల నుంచి వచ్చే ఆ స్వరంలో ఈ యొక్క ఉకారాన్ని ఫీల్ అవ్వాలి. అకార ఉకార మకారాలలో ఉకారాన్ని ఫీల్ అవ్వాలి. ఈ 3 సౌండ్స్ సపరేట్గా ఉంటాయి. అది సౌండ్. అందులో ఆ ఓంలో ఏంటి? 3 సెపరేట్ సౌండ్స్ అవి ఉన్నాయి. 3 సౌండ్స్ ఉంటాయి. ఆ 3 ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. అంచేత చాలా సున్నితమైన చెవి కావాలి. చాలా సున్నితమైన అంటే చాలా శబ్దాలని సెపరేట్ చేయాలన్నట్టు. మన దగ్గర ఇంటూ ఉంటాం సపరేట్గా, లోపల నుంచి ఆ స్వరం నుంచి ఉంటాం. కానీ అవి ఆ కారము వేరే, ఉకారం వేరే, మకారం వేరే, సెపరేట్. కానీ క్లోజ్గా ఉంటాయి, సెపరేట్గా ఉంటాయి. దగ్గరగా ఉంటాయి, సెపరేట్గా ఉంటాయి. సపరేట్గా వినాలంటే నువ్వు వినలేవు. ఈ టెక్నిక్
నువ్వు వినలేకపోతే కనుక ఈ టెక్నిక్ చేయలేవు. నీ చెవులు ట్రైనింగ్ అవ్వాలి, యువర్ ఇయర్స్ చెవులకి ట్రైనింగ్ అవ్వాలి ఆ వినేటట్టుగా. దాని కొరకు జపాన్లో పర్టికులర్గా జెన్ సిస్టంలో ఈ చెవుల మీద ట్రైనింగ్ బాగా ఉంటుంది. ఆ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ ద ఇయర్స్. బయట గాలి వీస్తుంది, ఆ వీస్తున్న గాలి యొక్క శబ్దం ఏంటి? ప్రతి గాలికి ఒక శబ్దం ఉంటుంది. ఆ వీస్తున్న గాలి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటాడు గురువు. అది ఏ విధంగా సౌండ్ చేస్తుంది ఫీల్ అవ్వండి. ఆ శబ్దంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా, ఆ గాలి వీచే శబ్దంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా అనే దాన్ని పరిశీలించాలి. ఆ యొక్క గాలి వీచేటప్పుడు ఆ శబ్దము కోపంగా ఉందా, చాలా క్రూరంగా ఉందా, కరుణతో ఉందా, ప్రేమతో ఉందా, బలంగా ఉందా, చాలా సున్నితంగా ఉందా, మృదువుగా ఉందా? ఆ యొక్క సౌండ్ యొక్క విభిన్నమైనటువంటి ధోరణులని మనం వినాలి. చెట్ల నుంచి గాలి వీస్తుంది, ఫీల్ అవ్వండి. నది నుంచి వేటి గాలి వస్తుంది, ఫీల్ అవ్వండి. నది ప్రవహిస్తుంది, దాని నుంచి గాలి వస్తుంది, ఫీల్ అవ్వండి. ఇలా ముముక్షువు ఏం చేస్తాడంటే నెలల తరబడి ఈ విధంగా ధ్యానం చేస్తాడు. నది ఒడ్డున కూర్చొని నెలల తరబడి ధ్యానం చేస్తాడు, వింటూ ఉంటాడు. వివిధ రకాల శబ్దాలను వింటూ ఉంటాడు. శబ్దాలు మారిపోతూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు, నదీ ప్రవాహంలో వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, నది ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు శబ్దం వేరే భిన్నంగా ఉంటుంది. సమ్మర్లో, వేసవి కాలంలో ఆ నదీ ప్రవాహం తగ్గిపోతుంది. అప్పుడు ఆ శబ్దం కూడా తగ్గిపోతుంది. నది చేసే శబ్దం గురించి కాదు, నది నుంచి వచ్చే గాలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గాలి చేసే శబ్దం. సో ఇలా మనం వినాలి అనుకున్నప్పుడు కొన్ని సౌండ్స్ మనకి వినపడనంటి సౌండ్స్ ఉంటాయి. అలా సూక్ష్మాతి సూక్ష్మమైన చేయంగా కేవలం శబ్దాల మీదే, చెవుల మీదే దృష్టి పెట్టి వచ్చే శబ్దాల మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన సున్నితమైన శబ్దాలు కూడా వినగలిగేటువంటి స్థితి వస్తుంది. నువ్వు వినగలుగుతావు. ఒక సంవత్సరం పొడుగుతా నది చేసేటువంటి భిన్నమైన స్వరాలని, భిన్నమైనటువంటి శబ్దాలని, అది ఏ విధంగా ఉంది అన్నది ఎరుక కలిగి ఉంటాం. సిద్ధార్థ అనేటువంటి బుక్, హెర్మన్ హెస్సీస్ బుక్ సిద్ధార్థ ఆయన మీద రాశారు. సిద్ధార్థ ఒక పడవ నడిపేవాడి దగ్గర ఉండేవాడు. ఇక్కడ గౌతమ సిద్ధార్థుడు కాదు, మరొక సిద్ధార్థుడు. ఇంకెవరూ లేరు అక్కడ. ఒక్కడే ఉండేవాడు, నది ఉండేది. ఆ బోట్ మ్యాన్ అండ్ సిద్ధార్థ, ఆ పడవవాడు ఇతను. ఆ బోట్ మ్యాన్ చాలా మౌనంగా ఉండే మనిషి. జీవితం అంతా ఎలా ఉండాడు, ఆ నదిలోనే గడిపాడు. అతను ఎంతో మౌనంగా ఉంటాడు, అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు.
సిద్ధార్థుడు ఒంటరిగా ఏకాంతం ఫీల్ అయినప్పుడు నదిలోకి వెళ్దాం పదా అనేవాడు. నదిలోకి వెళ్ళి నది నుంచి వచ్చేటువంటి గాలి యొక్క శబ్దాలను వినేవాడు, ఆ నదిని వినేవాడు. అంటే నది మాట్లాడే మాటలు మనిషి మాట్లాడే మాటల కన్నా నది మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి అని ఆ పుస్తకంలో రాశారు అన్నమాట. క్రమక్రమంగా సిద్ధార్థుడు ఏమయ్యాడు? నదితో శృతి కలిపాడు. ఆ నదితో శృతి కలపటం వలన, ఆ లయలో ఉండటం వలన ఆ నది యొక్క మూడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఆ మూడ్స్ మారిపోతున్నాయి, ఆ ఫీలింగ్స్ మారిపోతున్నాయి. ఒక్కొక్కసారి చాలా స్నేహంగా ఉండేటువంటి ప్రవర్తన ఉంటుంది, మరొకసారి పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు ఉంటుంది, ఒకసారి బిగ్గరగా ఏడుపు వినపడుతుంది, కొన్నిసార్లు పకపక నవ్వుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి విచారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా చిన్న ఫీలింగ్, నదిలో ఏ చిన్న మార్పు జరిగినా ఈ సిద్ధార్థుడు ఫీల్ అవ్వడం మొదలెట్టాడు. చాలా స్లైట్గా, అంటే ఒక క్షణము మూడ్స్ మారిపోతూ ఉంటాయి అన్నట్టుగా, అది ఎంతో సున్నితంగా డిఫరెన్స్ అయినా కూడా, కొంచెం తేడా అయినా కానీ అతని చెవులు పట్టేసుకునే చెవులు ఈజీగా వాటితో కలిసిపోయాయి, వినపడేది అన్నట్టు. అయితే బిగినింగ్లో ఫస్ట్ మీరు ట్రై చేయాలనంటే, బిగినింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది ఎక్కడా అని, కానీ ట్రై చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా ట్రై చేస్తుంటామో ఓంకారమే తీసుకుంటాం. ఆ ఓం అనేదానిలో ఆ స్వరంలో కలిసిపోండి, ఫీల్ అవ్వండి. ఈ 3 సౌండ్స్ కంబైన్ చేసాం, కలిపేసాం. ఈ 3 సౌండ్స్ కలిపి ఇంకా 3 సౌండ్స్ కలిసిపోయినాయి. అయితే డిఫరెంట్గా ఫీల్ అవ్వాలి. ఆ డిఫరెంట్గా ఫీల్ అయ్యేటప్పుడు అకార కానీ మకార కానీ డ్రాప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆ శబ్దం చేయకూడదు, చేయొద్దు, మకార శబ్దం చేయొద్దు. అప్పుడు ఏం మిగిలింది? అంటే ఆ తీసేయాలి కదా. ఆ ఉకారం ఒకటే మిగిలింది. ఇందుచేత ఏం జరిగింది? కానీ ఆ మంత్రాల్లో లేదు వ్యవహారం, రియల్ విషయం. అక్కడ ఆ అకార ఉకార మకారాలు డ్రాపింగ్ అన్నమాట. ఏం డ్రాప్ చేసే? ఇట్ ఇస్ నాట్ ఏ ఆ ఊ మా, దాంట్లో లేదు, డ్రాపింగ్లో. ఏం డ్రాపింగు?
నీ సెన్సిటివ్గా ఉంటున్నావా లేదా, సున్నితంగా ఉంటున్నావా లేదా, అది అకారం వదిలి మకారం వదిలి ఉకారం మాత్రమే పలుకు, దానివల్ల దాంట్లో ఏమీ లేదు, వ్యవహారం ఆ మంత్రంలో ఏమీ లేదు. ఏంటి అంటే ఈ 3 సౌండ్స్ అకారము మకారము ఉకార సౌండ్స్ చాలా సున్నితమైనవి. ఫస్ట్ యూ బికమ్ సెన్సిటివ్ ఆఫ్ 3 సౌండ్స్. చాలా కొంచెం కష్టం అనిపించిన అప్పుడు సెన్సిటివ్గా ఉండి అకారాన్ని మకారాన్ని డ్రాప్ చేస్తాం. ఆ మిడిల్ సౌండ్ ఒకటే మిగులుతుంది. కొంచెం ప్రయత్నం కావాలి. ఇన్ దిస్ ఎఫర్ట్ యూ విల్ లాస్ యువర్ మైండ్. మనసు శూన్యమైపోతుంది. ఎందుకంటే మనసు శబ్దాలు చేస్తూ ఉంటుంది కదా, ఆ మనసు అది శూన్యమైపోతుంది. అప్పుడు నువ్వు డీప్గా వెళ్తావు, శ్రద్ధగా వెళ్తావు, చాలా సున్నితంగా వెళ్తావు, ఆలోచించడం మర్చిపోతావు. నువ్వు ఆలోచిస్తే ఈ అకార ఉకార మకార ఈ యొక్క ఓంకారంలో దీని గురించి ఇంకా ఆలోచించకూడదు. ఆ మిడిల్లోనే ఉండాలి. ఇది డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్ వే. నీ తలపులోంచి ఆలోచనల నుంచి బయటికి తీసుకొచ్చే మరో మార్గం. ఇక్కడ చాలా చాలా ఎందుకు ఇలాగ చేయాలండి అని అంటే, సో మెనీ వేస్ హ్యావ్ బీన్ ట్రైడ్. ఎన్నో ప్రయత్నాలు చేశావు, అవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి. నీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరిగింది అని. ఈ సింపుల్ మెథడ్స్లో అన్ని సింపుల్ మెథడ్సే, కానీ ఈ సింపుల్ మెథడ్స్ వలన ఏం జరుగుతుంది అని నీకు డౌట్ వస్తుంది. నథింగ్ విల్ హ్యాపెన్ బై సింపుల్ మెథడ్స్ అని. కానీ అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే అవి నేరుగా మార్గాలు కావు, ఇండైరెక్ట్ మెథడ్స్. మనసు ఏమేం చేస్తుంది? ఫోకస్డ్ ఆన్ ద సంథింగ్ వెరీ సబ్టల్. యువర్ మైండ్ ఈజ్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ వెరీ సబ్టల్. సూక్ష్మాతి సూక్ష్మం, స్థూలం కాదు, సూక్ష్మం. నీ ఫోకస్ పెట్టినప్పుడు, దృష్టి నిలిపినప్పుడు నువ్వు ఆలోచించవు. దృష్టి నిలిపడం అన్నమాట. మనసు నిలిచిపోతుంది, నిశ్చలమైపోతుంది, చిత్తం నిశ్చలమవుతుంది. సడన్గా ఒకరోజు అవేర్నెస్ వచ్చేస్తుంది, టోటల్ అవేర్నెస్. ఏం జరిగింది అని ఆశ్చర్యపోతాం, ఏం జరిగిందని ఆశ్చర్యపోతాం. జెన్ మాస్టర్స్ దీన్ని ఇండైరెక్ట్ మెథడ్ని కోన్స్ అంటారు. అది బిగినర్కి ఈ కోన్స్ ఇస్తారు. వాళ్ళు ఏమంటే ఇక్కడ ఒంటి చేతితో శబ్దాలు వినవయ్యా అంటారు. ఒంటి చేతితో శబ్దం ఎక్కడన్నా అవుతుందా? అవదు. అది పెద్ద 2 చేతులు కలిస్తేనే కదా శబ్దం వచ్చేది. వీళ్ళు ఏమంటారు? ఒక చేతితో వచ్చే శబ్దాన్ని విను. ఒక చేతితో ఎవడైనా శబ్దాన్ని క్రియేట్ చేయగలుగుతాడా? వినగలుగుతాడా? అంటే ఒక చేతితో శబ్దం చేస్తే వినగలిగితే అప్పుడు రా అంటాడు. ఒక జెన్ మాస్టర్ని చిన్న కుర్రాడు సేవ చేస్తూ ఉన్నాడు. చాలామంది మనుషులు వస్తున్నారు, పోతున్నారు. వారు ఆ గురువు దగ్గరికి వస్తే ఆ గురువు ఏం చేస్తున్నారు? వారు గురువు దగ్గరికి వచ్చి వారేం చేస్తున్నారు? వారు తల తీసుకొచ్చి పాదాల మీద పెడుతున్నారు.
అయ్యా మాకు ధ్యానం నేర్పించండి, ఏదో కూడా చెప్పండి అనేవాడు. ఏంటి ఇలాంటి కోనే ఇచ్చేవాడు. కుర్రవాడు, చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఆ గురువు గారికి ఏదో పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆడు 9 ఏళ్ళ కుర్రాడే, 9-10 ఏళ్ళ కుర్రవాడే. అన్ని మనుషులు రావడం పోవడం అంతా గమనించాడు. ఇతను కుర్రవాడు ఒకరోజు సీరియస్గా వచ్చి ఆయన ఆ కుర్రవాడి తల తీసుకొచ్చి ఆయన గురువుగారి పాదాల దగ్గర పెట్టి, నాకు కూడా ఏదన్నా ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇవ్వండి, చిన్నది ఆ కోన్ ఇవ్వండి మెడిటేషన్ చేయడానికి అన్నాడు. గురువుగారు నవ్వాడు. ఆ పిల్లవాడేమో చాలా సీరియస్గా ఉన్నాడు. ఓకే ఒంటి చేత్తో శబ్దాలు వినవయ్యా, విన్నప్పుడు నా దగ్గరికి రా, నీకు చెప్తాను. పిల్లవాడు ప్రయత్నించాడు, నిద్రపోవటం లేదు, రాత్రంతా నిద్రపోలేదు. పొద్దున్నే గురువు దగ్గరికి వచ్చాడు. నేను విన్నాను అన్నాడు. అది చెట్ల నుంచి వచ్చే గాలి అన్నాడు. బలవుడివే, నువ్వు చెట్ల నుంచి వచ్చే గాలి అంటున్నావు, నేను ఒంటి చేత్తో శబ్దం వినమన్నాను, నువ్వేమి చెయ్యి ఎక్కడ ఉంది అక్కడ అన్నాడు. పో, వెళ్ళి మరొకసారి ట్రై చేయాలి. ప్రతిరోజు ట్రై చేస్తున్నాడు. అతను వస్తున్నాడు, ఏదో సౌండ్ అన్నాడు. గురువుగారు, అది కాదురా ఆయన అన్నాడు. ఇది కాదు అన్నాడు. ట్రై చేయి. ఇలా రోజు జరుగుతూనే ఉంది. ఒకరోజు కుర్రాడు రాలే. ఈ కుర్రాడు ఇప్పుడు వస్తాడా ఏమిటా అని ఆ గురువు ఎదురు చూస్తా అన్నాడు. మిగతా వాళ్ళకి చెప్పాడు, ఏం చేస్తున్నాడు చూసిరంటారా బాబు, ఆ కుర్రాడు ఏమైపోయాడు. వాట్ హ్యాడ్ హ్యాపెన్, ఏమైంది, ఆ పిల్లవాడు విన్నట్టున్నాడు. వెళ్ళారు. ఈ కుర్రవాడు చెట్టు కింద కూర్చున్నాడు, పూర్తిగా మునిగిపోయాడు. అప్పుడే పుట్టిన బుద్ధుడిలాగా అయిపోయాడు. బుద్ధుడు 32 సంవత్సరాల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి 6 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు తీవ్రమైన ప్రయత్నం చేస్తే కానీ అవ్వలేదు. సో దే కెమ్ బ్యాక్, వాళ్ళు వచ్చారు. మా పిల్లవాడిని మేము డిస్టర్బ్ చేయాలంటే భయం వేస్తుందండి. అప్పుడే జస్ట్ పుట్టిన న్యూ బోర్న్ బుద్ధుడిలాగా కూర్చుని ఉండిపోయాడు. అతనే సౌండ్ విని ఉంటాడు. గురువే వచ్చాడు. వచ్చి ఆ పిల్లవాడి నెత్తి మీద చేయి పెట్టాడు. పిల్లవాడు ఆయన కాళ్ళ మీద పట్టాడు. ది బాయ్స్ ఫీట్ అండ్ ఆస్క్డ్ మీ పుట్ హిజ్ హెడ్. ఇక్కడ మాస్టరు చిత్రమైన విషయం చేశారు. మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ గారి తల ఆ పిల్లవాడి కాళ్ళ మీద పెట్టి అడిగాడు, నువ్వు ఏమైనా విన్నావా అని. నువ్వేదో విన్నట్టుంది అన్నాడు. అప్పుడు విన్నాను, అది ఏ శబ్దము చేయలేదు అన్నాడు. ఈ పిల్లవాడు ఎలా డెవలప్ అయ్యాడు? మనం ఇంటలెక్చువల్గా చెప్పొచ్చు, ఒంటి చేత్తో చెప్పట్లు ఎట్లా అవుతాయని. కానీ ఆ పిల్లవాడు ట్రై చేసి కంప్లీట్గా మౌన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎలా ఆ సెన్సిటివిటీ డెవలప్ అయ్యాడు? ఎందుకంటే అన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రతి శబ్దాన్ని ఎంతో శ్రద్ధగా ఎరుకతో వినడం, జాగరూకుడై వినడం, ఆ జాగరూకత, అవేర్నెస్, శ్రద్ధ పెంచుకున్నాడు. నిద్రపోలేదు. రాత్రంతా శబ్దాలు వింటూనే ఉన్నాడు. ఏం సౌండ్ అది, ఒక్క చేతితో వచ్చే సౌండ్ ఏంటి, ఒక్క చేతితో వచ్చే సౌండ్ ఏంటి. మనలాగా 9-10 ఏళ్ళ పిల్లవాడా, ఏమైనా ఇంటలెక్చువల్ ఏం కాదు మనలాగా. ఒక చేతితో సెపరేట్ అవుతుందా అని అనలే.
అది జరిగే పనేనా అని అని అనలే. ఎందుకంటే ఆ గురువు ఇచ్చాడు, నువ్వు ట్రై చేయాలి. ఆ గురువు నీకు ఇస్తే నువ్వు ట్రై చేయి. ఆ పిల్లాడు ట్రై చేశాడు. నువ్వేమో ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పేసి నువ్వు అంటావు. కానీ ఆ పిల్లవాడు అనలే, ట్రై చేశాడు. గురువుగారు చెప్పారంటే ఏదో ఉంది, ఎవరికీ చెప్పరు. అంచేత ప్రయత్నం చేశాడు. చాలా సింపుల్ బాయ్, చిన్న పిల్లవాడు, 9-10 ఏళ్ల పిల్లవాడే. ఏ శబ్దం విన్నా పరిగెట్టుకుని వచ్చి చెప్పాడు. ఏం ఫీల్ అయినా చెప్తూ వచ్చాడు. కానీ ఇది కాదంటే ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది అని ఆ సరికొత్త విధానంగా ఏమైనా ఉందా అని ప్రయత్నించాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చేశాడు. ఆ విధంగా ఎంతో సున్నితత్వాన్ని డెవలప్ చేసుకున్నాడు ఆ వినడంలో. ఆ వినడం మీదే శ్రద్ధ, అలర్ట్నెస్, అవేర్నెస్, జాగరూకత. ఇంకా వినడం మీద ఏ శబ్దం వచ్చినా వినడం. ఏమిటి శబ్దం, ఏమిటి శబ్దం, ఒంటి చేత్తో శబ్దమా ఏమిటి అని ఎతికాడు. ఆ ఎతుకులాటలో మనసు పూర్తిగా డ్రాప్ అయిపోయింది. ఎందుకు? గురువు చెప్పాడు కదా. మనం అనేకం ఆలోచిస్తూ ఉంటాం, మిస్ అయిపోతూ ఉంటాం. కానీ సమ్టైమ్స్ దేర్ ఈజ్ ద సౌండ్ విచ్ ఈజ్ ఆఫ్ వన్ హ్యాండ్. ఒక్క చేతితో శబ్దం ఉంది, అన్ని డ్రాప్ చేస్తే ఉంది. కానీ సో అలర్ట్, బీ సో అలర్ట్. నువ్వు మిస్ అవ్వకూడదు అనే స్థితికి వచ్చాడు. ట్రైడ్. కానీ వాస్తవానికి దేర్ ఇస్ నో సౌండ్ ఆఫ్ వన్ హ్యాండ్. ఒంటి చేతితో శబ్దం అనేది లేనే లేదు. కానీ ఇండైరెక్ట్గా ఉంది. మెదడు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఏమిటి ఒంటి చేతితో శబ్దం ఎక్కడ ఉంది అని ట్రై చేసి ఆ ఒంటి చేతితో శబ్దం చేయడానికి ట్రై చేయలే. ఆ ఒంటి చేతితో శబ్దం ఏమిటి అనే దాని మీద ట్రై చేస్తే ఏమి క్రియేట్ అయిందయ్యా, ఏమి సృష్టింపబడింది అతనిలో? చాలా సున్నితత్వము, అవేర్నెస్ పెరిగిపోయింది. ఒకరోజు సడన్గా సంభవించవలసినవన్నీ సంభవించినాయి, అన్నీ మాయమైపోయినాయి. పూర్తి శ్రద్ధ అనేది వచ్చింది, అటెన్షన్ వచ్చింది. సో సెన్సిటివిటీ, ఎంత సెన్సిటివిటీ అంటే అవేర్నెస్, ఓన్లీ సెన్సిటివిటీ వాజ్ దేర్. సో అవేర్, నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్, ఏదో సంథింగ్ కోసం కాదు. అదే అవేర్నెస్, సింపుల్ అవేర్నెస్. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడు? విన్నాను, శబ్దము లేని శబ్దం అన్నాడు. శబ్దము లేని శబ్దం, ఇట్ ఈస్ సౌండ్లెస్నెస్. ఎందుకు? ఇక్కడ ఆ అలర్ట్నెస్కి, ఆ అటెన్షన్కి, ఆ శ్రద్ధ పెట్టడానికి, ఆ అలర్ట్గా ఉండడానికి, ఆ మెలకువగా ఉండడానికి, ఆ ఎరుకగా ఉండడానికి ట్రైనింగ్ ఇవ్వబడింది. ఇది మెథడ్. ఈ మెథడ్ నిన్నేం చేస్తుంది అంటే చాలా సున్నితంగా అవేర్, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలను సైతం వినగలిగేటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. జస్ట్ డూయింగ్ దిస్, ఇది చేయటం వలన. ఇంకా ఫర్గెట్ అబౌట్ ఓం. మొత్తం ఇంకా శబ్దాల గురించి, ఆ ఓంకారం ఏ డ్రాప్ చేయాలా, అకారం డ్రాప్ చేయాలా, మకారం డ్రాప్ చేయాలా, ఎంత ఏం లేదు. సడన్గా నువ్వు డ్రాప్ అయిపోతావు, నేను అనేది డ్రాప్ అయిపోతుంది. ఆ నేను అనేది డ్రాప్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అంతా సౌండ్లెస్నెస్, ఏ సౌండ్ లేదు, శబ్దము లేని శబ్దం. నువ్వు అప్పుడు ఎట్లా ఉంటావయ్యా అంటే, అప్పుడే పుట్టిన, కొత్తగా పుట్టినటువంటి న్యూ బోరన్ బుద్ధ అండర్ ఏ ట్రీ. చెట్టు కింద అప్పుడే పుట్టిన బుద్ధుడు ఉద్భవించాడు. ఆ బుద్ధత్వం వికసించింది. అలా అవుతావు అన్నమాట.
So thank you very much, my dear friends. Up to now, from tomorrow onwards, you will get గురువుకి సమర్పణ, సరెండరింగ్ టు మాస్టర్ అనేటువంటి టైటిల్ మీద క్వశ్చన్ ఉంటుంది. అందులో మనకి రెగ్యులర్గా వచ్చే బ్రహ్మచర్యము అనేది, లేకపోతే బ్రహ్మచర్యం కాకుండా సెక్స్ లైఫ్, శృంగారము అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మచర్యం అనేది ఎలా సంభవిస్తుంది, ఆ బ్రహ్మచర్యం అనేది సహజంగా ఏ విధంగా మనం తెచ్చుకోవాలి అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో సమాధానాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all. Thank you.